వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ అమరవీరుల స్తూపం ముందు తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 10న హైదరాబాద్లోని గన్ పార్కులో మిలీనియం మార్చ్ను విజయవంతం చేయగలరని తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో నిర్వహించారు. తదనంతరం వెంకటమల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యమకారులు పార్టీలకు అన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘాలకు అతీతంగా విద్యార్థి, యువజన, స్వచ్ఛంద మహిళా ప్రతినిధులు, కావలు, రచయితలు, కళాకారులు అందరూ పాల్గొని మార్చి 10న హైదరాబాద్ గన్ పార్కులో జరిగే మిలియన్ మార్చ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూజేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నగర అధ్యక్షులు గొడిశాల రమేష్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి వడ్నాల రాజు, లింగంపల్లి సత్యనారాయణ, టీయూజేఏసీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, చిలుముల మహేందర్, నగర కార్యదర్శి పెద్దపల్లి మధుసూదన్, నగర సహాయ కార్యదర్శి తోట రాకేష్, గాజర్ల పెంటయ్య, పల్లె నారాయణ గౌడ్, కళ్యాణపు రేఖ, ఆసియా, సుల్తానా, సరస్వతి, సువర్ణ, పల్లె మురళీగౌడ్, కరుణాకర్, నర్సింగ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జేఏసీ తరపున పీజేఏసీ తరపున మాట్లాడుతున్నాను. అప్పుడు ఎట్లా పోయినామో, అప్పుడు ఎట్లా పోరాడినామో, వంటలు వార్పులని, పొగ బాంబులని, మిలియన్ మార్చికి ఎట్లా పోయినామో ఇప్పుడు కూడా అందరం తరలిపోయి మిలియన్ మార్చికి పోయినట్టు పోయి అక్కడ సభను విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను. ఈరోజు టీయూజేఏసీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ వెంకటమల్లయ్య, మార్వాడి సుదర్శన్ సార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము ఉద్యమకారులం పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 10వ తారీఖు నాడు ఏదైతే గన్ పార్క్ నాడు ఏదైతే మిలియన్ మార్చ్ మేము ఏదైతే నిర్వహించబోతున్నామో టీయూజేఏసీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులందరం ఐక్యంగా అన్ని జిల్లాల నుంచి మరి మేధావులు, విద్యావంతులు, మరి ఉద్యమకారులు, మరి విద్యార్థి నాయకులు అందరూ తరలి రావాలని నేను ఇక్కడ కరీంనగర్ నుంచి పిలుపునిస్తున్నాను. సోదరులందరికీ నమస్కారము. నా పేరు వడ్నాల రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. మార్చ్ 10న జరిగే మిలీనియన్ మార్చ్కి ఏ కార్యక్రమం చేసినా కరీంనగర్ నుండి మనం ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుందనే దిశగా ఈ యొక్క మన ఉద్యమకారులకు రావాల్సిన వాటాలు ఏదైతే 250 గజాలు కానీ మరియు అదేవిధంగా 25,000 ఫ్రీడమ్ ఫైటర్ టైప్ పెన్షన్ కానీ దాన్ని విజయవంతం చేయాలనే దిశగా ముందుగా మిలియన్ మార్చ్ మనం గన్ పార్క్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. కావున దానికి మనకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మా సీమసీన అన్న నాయకత్వంలో మరియు అదేవిధంగా గొడిశాల రమేష్ అన్న నాయకత్వంలో ఇక్కడ నుండి మేము సంఘీభావంగా వీరికి మేము తెలపడం జరిగింది. జై తెలంగాణ. ఉద్యమాభివందనాలు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఏం మిగిలిందని పోరాటాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు తీర్పు మేరకు 250 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టిస్తానని, మరి అదే మాదిరిగా 25,000 పెన్షన్ అన్నది మంజూరు చేస్తామని హామీ ఇచ్చడం మరియు దాన్ని అమలు చేస్తానని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. ఇదే కాకుండా మరి అమరవీరులు ఎవరైతే అయ్యారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మరి ఆ రోజు మిలియన్ మార్చ్ అన్నది అది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు, మారోజు వీరన్న లాంటి వీరోచిత పోరాటం, మరి బెల్లి లలిత వారి యొక్క గాన కోగిల వారి యొక్క పోరాటం, మరి గద్దరన్న యొక్క పోరాటం, అన్నింటినీ నెమరేసుకొని మరి ఉద్యమకారుల యొక్క ఆశ ఏదైతే ఉందో ఈ ప్రజా తెలంగాణ కావాలన్నది, ఆ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఉండాలన్నదే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే దానికి గన్ పార్క్ దగ్గరికి చలో గన్ పార్క్ మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని అస్తిత్వ పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ సభను విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ. మరి 10 తారీఖు నాడు, మార్చి 10 తారీఖు నాడు భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి. నిరుద్యోగులు మరియు ఉద్యమకారులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. 2011 సంవత్సరం మిలియన్ మార్చి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు, మా టీయూజేఏసీ కార్యకర్తలకు, మా మహిళా కార్యకర్తలందరికీ ఉద్య నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే 2011 ఏదైతే ఉందో అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టడానికి అందరం ఏకమైనాం. ఏదైతే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు జాగా ఇస్తున్నాడో 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ అమలు చేస్తుండో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీజేఏసీ తరఫున. కాబట్టి ఆ రోజు మార్చి 10 తారీఖు నాడు అందరూ కూడా కార్యకర్తలందరూ టీజేఏసీ అందరూ ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అమరులందరూ చనిపోయినరు, వాళ్ళకు నివాళులు అర్పిస్తాము. కాబట్టి అందరూ రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మరి చాలా ఉద్యమకారులందరూ రోడ్డు మీద పడి ఒక్కొక్కరు అమరులైనారు. అమరుల ఆశయాలు సాధించడానికే మనం అందరము పోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నా. గన్ పార్క్ అసెంబ్లీ ముందట గన్ పార్క్ ఉంటుంది. ఆ గన్ పార్కులు పోయి మనం నివాళులు అర్పించి ఈ అమరుల ఆశాజ్యోతిని అమలు చేయడానికి మనమందరం పోయి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలుపు ముగిస్తున్నాను. జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.